ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసనామ సంవత్సరంలో కన్యా రాశి యొక్క ఫలితాలను తెలియజేసుకోబోతున్నాము. మీదైతే కన్యా రాశి అయితే మీరు ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం 1-2 పాదాలు అయితే మీది కన్యా రాశి అవుతుందన్నమాట. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1-2 పాదాలు అనమాట. ఇక్కడ మీ ఉత్తర నక్షత్రం టో పా పి అయితే ఉత్తర నక్షత్రం అవుతుంది. పు షం నా ఠ అయితే హస్తా నక్షత్రం అవుతుంది. పే పో అయితే చిత్తా 1-2 పాదాలు అవుతుంది అనమాట. ఇక్కడ ఈ నక్షత్ర జాతకులకు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఆదాయం 14, వ్యయం 2 చాలా బాగుంది. అదేవిధంగా రాజపూజ్యం 6, అవమానం 6గా ఉండబోతుంది అనమాట. వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇన్ని సంవత్సరాలు కూడా. సరైన అవకాశాలు లేకపోవడం, అవకాశాలు ఉన్నా కూడా అవమానాలు పొందడం ఇవంతా కూడా జరిగిందనమాట వీళ్ళకు. ఇప్పుడు మంచి సమయం వచ్చింది కాబట్టి వీళ్ళకు అనుకూలంగా ఉందన్నమాట. ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? సానుకూల మార్పులు అయితే ఉంటుందన్నమాట. గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 7వ స్థానంలో ఉంటాడనమాట. మే 18 తర్వాత రాహు 6వ ఇంట్లోకి మారడం జరుగుతుందనమాట. వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెంచాల్సి వస్తుంది అనమాట. మే 14 తర్వాత గురువు 10వ స్థానంలోకి ప్రవేశిస్తారనమాట. 10లోకి పోవడం మంచిదనమాట. కర్మస్థానంలోకి వెళ్ళడం చాలా మంచిది అనమాట. రాహు 6లోకి వెళ్ళడం మంచిది కాదనమాట. అక్కడ కొద్దిగా సమస్యలు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ ఈ సంవత్సరం మీ ఉద్యోగంలో ఎలా ఉండబోతుంది? మీరు చేసే ప్రొఫెషన్ ఎలా ఉండబోతోంది? ఉద్యోగంలో మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. విశ్వాస సంవత్సరం ప్రారంభం నుండి భాగస్వాములు చేసే పనులకు మంచి సమయం అని మాత్రం తెలియజేయచ్చు. మే నెల నుండి ఉద్యోగంలో విజయాలు మరియు నాయకత్వ లక్షణాలు కనబడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది మరియు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆర్థికంగా పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. మే నెల నుండి మీ ఆదాయం పెరుగుతుంది. ఆస్తి పెట్టుబడులు లాభిస్తుంది. అదేవిధంగా ఖర్చులు తెలివిగా నిర్వహించడం మరియు పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా కుటుంబం ఎలా ఉండబోతోంది? కుటుంబ జీవితం ఆనందంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగాల్లో బాధ్యతల వల్ల కుటుంబంలో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అదేవిధంగా పెళ్లి లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం మొదటి భాగంలో మంచి ఫలితం అయితే 100కు 100% ఉండబోతుంది అనమాట. మే నెల తర్వాత కుటుంబ సభ్యుల మధ్య బంధం బాగా బలపడుతుంది అనమాట. ఇన్ని రోజులు కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇకపైన బాగుంటుంది అని చెప్పచ్చు అనమాట. ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఆరోగ్యం బాగా ఉండబోతోంది. ముఖ్యంగా మొదటి భాగంలో ప్రారంభం నుండి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. సంవత్సరం 2వ భాగంలో మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, కొన్ని వ్యాయామాలు చేయడం మంచిదన్నమాట. అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైన దినచర్యను ప్రారంభించడం చాలా మంచిదన్నమాట. వ్యాపారం, మీ సొంత ఉద్యోగాలు ఎలా ఉండబోతోంది? వ్యాపారం చేసేవారికి వృద్ధి మంచి అవకాశం అయితే ఉందన్నమాట. విశ్వాస సంవత్సరం ప్రారంభం నుండి వ్యాపార కార్యకలాపాలకు క్రమబద్ధమైన ఒక ప్రాపర్ ప్లాన్ అయితే అవసరం అయితే ఉందన్నమాట. మే నెల తర్వాత వ్యాపారం విస్తరిస్తుంది అనమాట. ఎక్స్పాన్షన్ బాగుంటుందన్నమాట. అదేవిధంగా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా విద్య, ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకు మంచి ఫలితాలు వస్తుందని తెలియజేస్తుంది. మే నెల తర్వాత చదువుల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం అయితే చెప్పచ్చు. క్రమశిక్షణతో చదువుకుంటే విజయం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాం అనమాట. అదేవిధంగా మీకు పరిహారాలు ఏం చేయాలి? కేతుకు సంబంధించిన పరిహారాలు, శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయడం మంచిది. శని స్తోత్రాలు, శని దేవస్థానానికి వెళ్ళడం, పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళాలన్నమాట. అదేవిధంగా గణపతిని ఆరాధించడం చాలా మంచిది. మీరు శని దేవస్థానాలు, పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ అర్చనలు, వాళ్ళకు అభిషేకాలు చేయడం, తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఆంజనేయ స్వామిని ఆరాధన, అదేవిధంగా గణపతిని ఎక్కువ ఆరాధించడం చాలా మంచిది అనమాట. ఎవరైనా గణపతిని ఎక్కువ చేస్తే మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే 100కి 100 వస్తుంది అనమాట. మీరు ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క పర్సనల్ జాతకం ప్రకారం మీ యొక్క పరిహార స్థలాలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చూసుకురావాలి అని మనకు ఫోన్ చేస్తే నేను మీకు తెలియజేస్తాను.
దానికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మీకు తెలియజేస్తాను. అక్కడికి వెళ్ళి రావడం వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఇంకా జ్యోతిష్యం నేర్చుకోవాలి, ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి తెలియజేయచ్చు. వాళ్ళు నా పర్సనల్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు నా యొక్క డీటెయిల్స్ తెలియజేస్తాను. అదేవిధంగా వాళ్లకు మంచి నాడీ జ్యోతిష్యం గురించి మంచి పట్టు సాధించేలాగా ఒక 6 months కోర్స్ అయితే నడుపుతున్నాము. దాంతో జాయిన్ అవ్వచ్చు. దానికి తగిన ఫీజు ఉంటుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు తెలియజేయండి. మీ పర్సనల్ జాతకాల కోసం కూడా నన్ను సంప్రదిస్తే సరి అయిన ఫలితాలు, సరి అయిన మీకు మార్గదర్శనం చూపగలుగుతారని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.